సామాన్లు అందుకో. ఏదో సినిమాలో హీరోయిన్ భర్త ప్రియురాల్ని పక్షి అని పిలుస్తుంటది. పక్షి అంటే ఏంటో తెలుసా? అక్కు పక్షి. గిన్నెక్కించు. మఖణదా సేల పుల్క అంటే మకంతా సేల పుల్క అంటే నాకు తెలుసు. కాదు రాజా, వెన్నతో చేసిన సేల పుల్క. సేల పుల్క అంటే సేన్లల్లో పోయి తినేదా? నూనె పోయి చెప్తా. కొత్త రీసెర్చ్ ఏంటో తెలుసా? వండిన అన్నం వెంటనే తినొద్దు అంటున్నారు. అవునా? మంచిది కాదట. అయ్యో, నాకు గరం గరం అన్నం తినకపోతే నాకు మనసున పట్టది. లేటెస్ట్ రీసెర్చ్ సైంటిస్టులు ప్రపంచవ్యాప్తంగా ఏం చెప్తున్నారంటే 5-6 గంటల తర్వాత అన్నం తినండి మంచిది అంటున్నారు. మంచి బ్యాక్టీరియా డెవలప్ అవుతుంది, 5-6 గంటల తర్వాత అన్నం తింటే మంచిది అంటారు. అసలు మంచి ఎనర్జీ కావాలంటే ఇన్నాళ్ళు తీయటి పెరుగు తినండి మంచిది అనేవారు. ఇప్పుడు రీసెర్చ్ ఏమని చెప్తుందంటే పెరుగు మజ్జిగ పులిసిన తర్వాతనే వాడండి అంటున్నాడు. అరే అవునా? అయితే ఇంకొక విషయం ఏంటంటే పంజాబీ సింధీ ఫ్యామిలీల్లో నాకు తెలిసి 100 ఏళ్ల క్రితం నుంచి కూడా ఈ వంటకం ఉంది. రాత్రి రొట్టెలు మిగిలిపోతే పొద్దున్న ఈ వంటకం చేస్తారు, సేల పుల్క. చాలా పురాతనమైంది. 10 ఏళ్ళ నుంచి నాకు ఈ వంటకం తెలుసు. అప్పటికే మా తాతగారికి 50 ఏళ్ళు, అంటే 100 ఏళ్ల పాత వంటకం ఇది. రాత్రి పూట రొట్టెలు మిగిలిపోతే ఇది చేస్తారు. నేను చిన్న మార్పు ఏం చేశానంటే వెన్నతో కొంచెం వేయిస్తాను రొట్టెల్ని, మిగతా అంతా పాత పద్ధతి. రాత్రి మిగిలిపోయిన రొట్టెలతో పొద్దున్న వండుకుని తింటే విపరీతమైన ఎనర్జీ అట. మనకి చద్దన్నం ఎంత గొప్పది. ఏదైతే వంటకం పూర్తిగా పాడవకుండా ఒక దశ దాకా పులుస్తుందో అక్కడ దాకా పర్ఫెక్ట్గా అనమాట. అది లెక్క తెలియాలి. పంజాబీ సింధీ ఫ్యామిలీస్ లో అర్ధరాత్రి అతిథి వచ్చినా కూడా ఒక 4 రొట్టెలు ఇంట్లో ఉండేవి. అతిథి రాలేదనుకో పొద్దున ఆ రొట్టెల్ని ముక్కలు ముక్కలు చేసి ఈ సేల పుల్క చేస్తారు. అబ్బా సూపర్. జీలకర్ర, పచ్చిమిరపకాయలు. మెయిన్ విషయం ఏంటంటే వెల్లుల్లి. ఓహో, వెల్లుల్లి బాగుండాలనా? వేయించి తర్వాత కరివేపాకు. పసుపు. టమాటాల గుజ్జు వెయ్యి. గుజ్జు మొత్తమేనా? బాయిల్ అయిన తర్వాత ఉడికిన తర్వాత ఆ ధనియాల పొడి కారపొడి వేసేది. ధనియాల పొడి, కారపొడి. అది వదిలేసాయి సిమ్లో, అలా వదిలేసాయి. ఫ్రైయింగ్ ప్యాన్ అందుకో, సిమ్లో వదిలేయాలి దీన్ని. అంతే, అలా బాగా చిన్న మంట మీద కాసేపు వదిలేసాయి. ఈ రొట్టెలకి మెయిన్ విషయం ఏంటంటే ముక్కలు ముక్కలు తుంపలు చేసుకోవాలి. నిన్న రాత్రి రొట్టెలు కదా అందుకే గట్టిపడ్డాయి. దీంట్లో వెన్నేస్తుంది అంతే. కొంచెం వేళ మొత్తం మఖన్ వెన్న మఖణదా సేల పుల్కాలో రాత్రి చేసిన పుల్కాలో వేస్తున్నాం. కలుపు, గరిటె తీసుకో. నేను నా 5 లక్షల రూపాయలతో హోటల్ పెట్టంగానే ఫస్ట్ వంట ఇదే చేస్తా. హోటల్ పెడితే నాశనం అయిపోయింది. అదే మన హోటల్లో కాకపోతే కొంచెం నా పేరు మీద ఉంటే మంచిగా ఉంటుందేమో, ఇన్ని పెడుతున్నా కదా అనే ఆశ, అంతే. ఇప్పుడు ఏం చేయాలి?
ఏముంది, టమాటా గుజ్జులో కలిపాడు. కలిపేసి కొత్తిమీర వేసి దించడం, అయిపోయింది. ఇంకేం లేదు, చాలా సింపుల్, 5 నిమిషాల్లో అయిపోద్ది. బస్ విజయ్ సార్ మిలాయ్ సార్ బేచా ఎందుకు తిడుతున్నావు నన్ను ఇప్పుడు నువ్వు? ఎట్టలేదురా, కలిపేసే, ఎంతకన్నా ఏముంది అన్నాను. బాగా కలుపు. మఖన్జా సేల్ ఫుల్కా. మఖానాజా సేల ఫుల్కా. రొట్టెలు తక్కువైనాయి, కూర ఎక్కువైంది. ఏంది కరెక్టే ఉందా? కొత్తిమీర దాలు. కాసేపటికి ఆ మొత్తం రొట్టెలు లాగేస్తాయి కదా, అబ్బో ఇంత కూరలు లాగేస్తాయా? గుజ్జు లాగేస్తుంది కదా గోధుమ పిండి. ఆహా. సగం అయ్యి సగం వేరే గిన్నెలోకి మార్చినప్పుడు వేద్దాం. మఖన్జా సేల ఫుల్కా. మఖానాజా సేల ఫుల్కా. కొత్తిమీర. ముందుగా గిన్నె పెట్టుకొని నూనె వేసి వేడెక్కిన తర్వాత జీలకర్ర, పచ్చిమిరపకాయ ముక్కలు, తరిగిన వెల్లుల్లి, కరివేపాకు, పసుపు, టమాటా గుజ్జు వేసి బాగా ఉడికించుకొని అందులోనే ధనియాల పొడి, కారం కూడా వేసి బాగా కలిపి చిన్న మంటలో ఉంచాలి. ఈలోపు ప్యాన్ పెట్టుకొని వెన్న వేసి వేడెక్కిన తర్వాత రాత్రి మిగిలిన రొట్టెలను ముక్కలుగా చేసి ఆ వెన్నలో వేసి వేయించి మనం ముందుగా తయారు చేసుకున్న టమాటా గుజ్జు మిశ్రమంలో వేసి బాగా కలుపుకొని 10 నిమిషాలు మగ్గించుకొని ఒక గిన్నెలోకి తీసుకొని పైనుంచి కొత్తిమీర చల్లుకుంటే మఖాన్జా సేల పుల్కా రెడీ.